యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. యోబు గ్రంథము 42:10 చదువుతారా అందరు కలిసి? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు జీవితం నుంచి టు రికవర్ మనం పొందుకోవటానికి 2 పాఠాలు నేర్చుకుందాం. యెహోషువ జీవితం నుంచి 2 నేర్చుకున్నాం. యోబు జీవితం నుంచి ఇంకో 2 నేర్చుకున్నాం. ఒకటి, ప్రార్థన చేశాడు. యోబుని గురించి దేవుడే చెప్తున్నాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు క్షేమ స్థితిని మరలా ఇచ్చాడు. అతనికి 2 దేవుడు ఆశీర్వాదము ఇచ్చాడు. యోబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? స్నేహితులు. యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళో తెలుసా? యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, యోబు మీద పుండు ఉంటే ఆ పుండు మీద కారం పోసే టైప్. పుండుని మీద కారం పోస్తే ఎంత బాధో, ఆల్రెడీ రోగంతో నలిగిపోతున్న యోబుని స్నేహితులు పరామర్శించడానికి వచ్చి పరామర్శించకపోగా, యోబు ఏంటి ఇంత సడన్గా ఇన్ని బాధలు వచ్చినాయి? అరే, నీ ఆస్తి అంతా పోయింది, నీ పిల్లలు చచ్చిపోయారు, నీకు రోగం వచ్చింది, నీ భార్య కూడా విడిచిపెట్టేసింది, ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే దేవుడు మాత్రం అన్యాయం చేయడు. వాళ్ళే చెప్తున్నాడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన చేయడు, ఆయన చేసేవాడు కదా. అయితే నువ్వేదో పాపం చేసావు యోబు. యోబు, నువ్వు పైకి మంచోడివే కానీ మామూలుడు కాదయ్యా. నువ్వు చేయకూడదు ఏదో చేసావు, అందుకే దేవుడు నీకు శిక్ష పెట్టాడు. అంటే ఆనాటి కాలంలో మానవ యొక్క నైజము లేకపోతే మానవ యొక్క అవగాహనది ఆనాడే కదా, ఈనాడు కూడా అదే. అట్లాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని, తప్పుడు అర్థాన్ని, తప్పుడు ఆలోచనను కొట్టివేయటానికే దేవుడు బైబిల్లో యోబు జీవితాన్ని పెట్టాడు. అంటే దేవుడు ఏదో తప్పు చేస్తేనే శిక్షించడు, దేవుడు అవసరాన్ని బట్టి పరీక్షించడానికి కూడా శిక్షిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం. ప్రైజ్ అల్లాహ్. ఇప్పుడు బాగా నొప్పి కలిగిస్తున్నారు, మాటలతో నొప్పి, సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఆల్రెడీ రోగము, ఆల్రెడీ మరణాలు, ఆల్రెడీ ఆస్తి పోవటం, ఆల్రెడీ ఫ్యామిలీ ఫెయిల్యూరు, నలిగిపోతున్న యోబుకి నేను ఎందుకు పుట్టానా, ఆ పుట్టినరోజునే శపించుకుంటున్న యోబుకి స్నేహితులు వచ్చి ధైర్యము నూరిపోవటానికి బదులు విమర్శలతో తనని వేధించారు. ఒక్క మాట అడుగుతాను, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయటానికి మనసు వస్తుందా? మిమ్మల్ని ప్రార్థన చేయమనుకో, సహజంగా మనకి ఎవరి పేర్లు వస్తాయి? ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా, నన్ను కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, మా అమ్మోళ్ళని కాపాడయ్యా. ఎవరైనా సహాయం చెప్పు, వాళ్ళు ఎంతో నాకు మేలు చేశారయ్యా, వాళ్ళని కాపాడయ్యా. మన థిక్ రిలేషన్, మన థిక్ ఫ్రెండ్స్,
మన నీడ్స్, ఎవరి మీద అయితే మనకు మంచి ఎఫెక్షన్ ఉందో, ఎవరైతే అటాచ్మెంట్ అయి ఉంటారో వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారు. బాధ పెట్టేవాళ్ళకి, గాయపరిచే వాళ్ళకి, దుఃఖ పెట్టేవాళ్ళకి ప్రార్థన చేస్తామా? వాళ్ళ పేర్లు గుర్తుకొస్తే మాత్రం ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేస్తే మాత్రం మంచి ప్రార్థన చేస్తామా? ఎలాంటి ప్రార్థన చేస్తాం? వాళ్ళు చేతి, ప్రభువా నువ్వు చూస్తున్నావు, ప్రభువా నేను ఎన్ని బాధలు పడ్డాను, నన్ను ఎన్ని మాటలు అన్నారో, వాళ్ళ నోళ్ళు మూపించు, వాళ్ళ పళ్ళు ఇరగ్గొట్టు. ఓ ప్రాంతంలో నేను ప్రార్థన చేయమని ఒక తల్లికి ప్రార్థన చేయమని అంశం ఇచ్చాను. ఆమె ప్రార్థన మొదలుపెట్టింది. ప్రభువా నీ దాసుడు ప్రార్థన పెట్టాడయ్యా, మా కోడలను ప్రార్థనకు రమ్మా అని పిలిచానయ్యా, దానికి లెక్కే లేదయ్యా. ప్రభువా దాని కాళ్ళు ఎరగొట్టి, దేని కాళ్ళు ప్రభువా దాని కాళ్ళు ఎర్రగొట్టయ్యా. అత్తగారి ప్రార్థన. అలాంటి ప్రార్థనలే తెలివిలేని వాళ్ళు బహిరంగంగా చేస్తారు, తెలివిలేని వాళ్ళు రహస్యంగా చేస్తారు. మనసులో అదే కోరుకుంటాం. మనల్ని గాయపరిచినాడు గాయపడితే ఆనందిస్తాం, మనల్ని నష్టపరిచినాడు నష్టపడితే ఆనందిస్తాం, మనల్ని కొట్టినాడు కొట్టబడితే ఆనందిస్తాం, మనల్ని చంపాలని కూడా చచ్చిపోతే ఆనందిస్తాం. దట్ ద హ్యూమన్ నేచర్. ఏబు అలాంటి వాడు కాదు. ఏబుకి ఒకసారి చప్పట్లు కొడదాం. పరలోకంలో ఉన్న ఏబుకి ఒకసారి. ఏబు అలాంటి వాడు కాదు. తన కష్టం నుండి ప్రభువా నాకు ఇదేంటి రోగం అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నా బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నా ఆస్తి అంతా ఎందుకు పోయింది అని ప్రార్థన చేయలేదు. ప్రభువా నా కుటుంబం, నా భార్య నన్ను ఎందుకు అవమానిస్తుంది అని ప్రార్థన చేయలేదు. మరేమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నా స్నేహితులు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు, వాళ్ళకి సత్యం తెలియలేదు, వాళ్ళకి నేనేం చేసినా అర్థం కాలేదు. ప్రభు వాళ్ళకి క్షమించు, వాళ్ళకి క్షమించు, వాళ్ళకి శిక్ష రానివ్వకు, వాళ్ళకి శాపం రానివ్వకు. దేవుడు మురిసిపోయాడు ఏబు ప్రార్థనకి, దేవుడు ఆనందించాడు ఏబు ప్రార్థనకి. అందుకనే ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏబుని దేవుడు ఏం చేశాడు? రెండంతలుగా దీవించాడు. నూతన సంవత్సరంలో మీరందరూ రెండంతలుగా దీవించబడతారు కాక. ఆమె దేవుడు తన సేవకుని నోటి మాటను రూఢిపరచును కాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నూతన సంవత్సరంలో మీరందరూ మిమ్మల్ని ఎవరైతే గాయపెట్టారో, ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయుదురు గాక. ఆమె ఓకే. కొత్త సంవత్సరంలో కొత్త వారిని పిలవండి, కొత్త సంవత్సరంలో పడని వారిని పిలవండి, కొత్త సంవత్సరంలో పలకరించిన వారితో పలకరించండి. ఈజ్ ఇట్ రైట్? ఇది నిజం, ఇది జరగాలి, మీ జీవితంలో ఇది జరగాలి. ఇంకా మీరు భూమి మీద నేను వాళ్ళతో ఇంటికి పోవటం లేదన్నా, వాళ్ళతో మాట్లాడలేదన్నా, వాళ్ళు మాకు కొంచెం దూరంగా ఉన్నారన్నా అని నువ్వు అనకూడదు. వాళ్ళు నీకు దూరమే కానీ నువ్వు వాళ్ళకి దూరం కాదు అని చెప్పాలి. ఆమె చెప్తావా? వాళ్ళు నిన్ను పలకరించరు కానీ నువ్వు వాళ్ళని పలకరిస్తావు అని వాళ్ళకి అర్థం కావాలి. ఆమె చెప్తావా? ఓకే. అది నువ్వు గెయిన్ అవటానికి, నువ్వు రికవర్ అవ్వటానికి దేవుడిచ్చిన ఒక ఫార్ములా. దిస్ ఇస్ ద జోబ్స్ ఫార్ములా. రెండో లెసన్ ఏంటంటే, యోబులో స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. తన విషయంలోనే స్తుతిస్తున్నాడు, శత్రువుల విషయంలోనే ప్రార్థన చేస్తున్నాడు. అబ్బే, స్తుతించడానికి ఏ అంశం ఉందండి? ఇప్పుడే చెన్నారెడ్డిపల్లిలో పరిచయం చేసి నేను అన్నాను, ఒక సిస్టర్ వస్తుంది, మీ ఆయన రమ్మని చెప్పమ్మా, కొత్త సంవత్సరం రమ్మని చెప్పమ్మా అని అంటే, చెప్పానన్నా. ఆయన అంటున్నాడు, దేవుడు మనకి ఏం చేశాడని నేను రావాలి అన్నాడంట. ప్రార్థనకు రమ్మంటే అయ్యగారి ప్రశ్న ఏంటి? దేవుడు మనకేం చేశాడని రావాలి. మొన్నటిదాకా ఫుల్గా తాగుతున్నాడు, ఈ మధ్యన కొద్దిగా తాగుడు మానేశాడన్నా అంది. పాపం ఫుల్గా తాగే వ్యక్తిని దేవుడు కరోనా టైంలో కాపాడితే, బ్రతికిస్తే, ఆరోగ్యం ఇస్తే, జ్ఞానం ఇస్తే, నోరిస్తే, కుటుంబాన్ని ఇస్తే, చక్కని పిల్లల్ని ఇస్తే, ప్రార్థనకు రాయ్యా అంటే ఆయన అనే మాట ఏంది? దేవుడు మనకేం చేశాడని రావాలి. దేవుడు మనకేం చేశాడని రావాలని నోరిచ్చాడే, అందుకు రావాలి. నోరిచ్చాడే. మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు చెప్పు? ఎవడు నీకు నోరిచ్చింది? ఎవరు? నోరిచ్చింది దేవుడు. దేవుడిచ్చిన నోటితో దేవుడిని ప్రశ్నిస్తావా? నోరు పడిపోతే నోరు కొంటావా? నోరు తెచ్చుకుంటావా?
డాక్టర్ నోరు ఇమ్మని అడుగుతావా? ఎంత డబ్బులు పెడతావు? నోటికి ఎంత కొంటావు? నోటికి ఎంత కడతావు? మాటకి ఎంత కడతావు? పీల్చే గాలికి ఎంత కడతావు? నీకున్న అవయవాలకి ఎంత కడతావు? ఎంత కడితే నీ జన్యును వస్తాయి, అవయవాలు వస్తాయి. ఇవన్నీ వివరించుకోవడానికి సమయం కాదు. సో మీరెవరు అలా అనకండి, అలా అనకండి. దేవుడు ఏం చేసాడు అనకండి. దేవుని భక్తులు పాడారు, ఎందుకు ఇలా చేసితువని అడిగే అర్హత నాకు లేనే లేదు. దేవుడికి ఏదో ప్లాన్ ఉంది, దేవునికి ఏదో ఉద్దేశం ఉంది. ఈ వారంలో జర్నీ చేసుకుంటా బ్యాగ్లు వేసుకొని ఆటోలు ఎక్కి ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆర్టీసీ బస్సులో కూడా ఖాళీ లేక అక్క నేను ఆ జనంలో ఒత్తుకుంటా చాలా ఇబ్బంది పడతా వచ్చాం. మనసు అనిపిస్తుంది, మనం కొంచెం బెటర్గా ఉండుంటే ఇలా చేయం కదా, సొంత కారు ఉండేదే, ఫ్రీగా జర్నీ చేసేవాడే కదా అనిపించింది. అలాంటప్పుడే గుర్తుకొస్తారు చాలామంది, వాళ్ళకి అలా ఉన్నాయి, వీళ్ళకి ఎలా ఉంది, నాకు ఇలా లేదే అనిపిస్తుంది. అయితే నేను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమన్నంటే, ఈ లెసన్ నీకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఇందుట్లో కూడా ఒక పాఠం నేర్చుకో. ఇందుట్లో కూడా ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ పాటి జర్నీ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఇది ఇచ్చాడు, ఆయన మిస్ చేయడు, ఆయన పొరపాటు చేయడు, ఆయన తప్పు చేయడు, ఆయన తక్కువ చేయడు. ఇది నీ నిజస్థితి అయి ఉంటుంది, ఇదే నీకు అవసరమై ఉంటుంది. సో ఇది ఇచ్చినందుకు స్తుతించు. నేను చెప్పిన మాట చెప్పండి, దేవుడు గట్టిగా చెప్పండి, దేవుడు అనాలి. దేవుడు పొరపాటును కూడా చెప్పాలి, పొరపాటును కూడా పొరపాటు చేయడు. ఇంక మనం అడగకూడదు, నాకేంది ఎలాగుంది, నాకేంది అలాగుంది, నాకు డబ్బు లేదేంది, నాకు ఉద్యోగం లేదేంది, నాకు ఫ్యామిలీ లేదేంది, నాకు పిల్లలు లేరేంది, నాకు భవిష్యత్తు లేదేంది, అస్సలు అడగకూడదు. దేవుడు అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు. అంత పెద్ద ఆకాశాన్ని చేసిన దేవుడు, ఇంత పెద్ద భూమిని చేసిన దేవుడు, ఇంత సర్వ సృష్టిని చేసిన దేవుడు నీ కాడ నా కాడ ఎందుకు పొరపాటు చేస్తాడు? ఆయన అసలు సూర్యుని విరాలాడదీశాడు, సూర్యుడు చుట్టూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ కూడా గతి తప్పలేదు, నీ గుండె లయ ఎక్కడ తప్పలేదు. ఇంత పర్ఫెక్ట్గా మన లైఫ్ను కట్టిన దేవుడు నువ్వేదో చిన్న సిల్లీ థింగ్స్ అడుగుతావేంటి? నమ్ము. ఆమె చెప్తావు, ఒకసారి గట్టిగా చెప్తావా? నమ్ము, స్తుతించు. దేవా, నేను చెప్పిన మాట చెప్పండి. దేవా, అందరు చెప్పండి. దేవా, యేసయ్య, నువ్వే చేసిన పర్ఫెక్ట్గా చేస్తావు, కరెక్ట్గానే చేస్తావు. దాన్ని రిసీవ్ చేసుకోవటానికి జ్ఞానము, మనస్సు దయచేయి. ఈ మాటలు ఇంకెప్పుడు సనకూడదు. ఆమె చెప్పండి. స్తుతించాలి, స్తుతించటమే సూత్రం టు రికవర్. మనం ఈ సంవత్సరంలో లాస్ అయింది కానీ, కావాలనుకున్న దాన్ని పొందటానికి కానీ, పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవటానికి కానీ, కావాలనుకున్న గోల్ రీచ్ అవ్వటానికి కానీ మనము స్తుతించడం నేర్చుకుందాం. ఇది ఏబ్ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు, దీన్ని మీరు డెవలప్ చేసుకోండి. సో 4 విషయాలు నేను చెప్పాను. ఈ యెహోషువ జీవితం నుంచి 2, ఏబ్ జీవితం నుంచి 2 విషయాలు నేర్చుకున్నాం. మరొక 2 విషయాలు నేర్చుకుందాం రండి. లూకా సువార్త 15 అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. చాలు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలుంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలుంటే ఒకటి పోగొట్టుకుంటే దాన్ని దొరుకు వరకు దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరుకు వరకు వెతకదా? మనము చాలాసార్లు ఆశలైతే ఉంటే విధానాలు తెలియదు. ఆశ అయితే ఉంది, నేను బాగా అభివృద్ధి అవ్వాలి, నేను బాగా ఇంకా కొంచెం మెరుగైన జీవితం జీవించాలి. లేకపోతే నేను చాలామంది అంటారు, ఈ తెలివి అప్పుడు లేదండి, ఈ తెలివి నాకు చిన్నప్పుడు లేదండి, ఈ తెలివి పెళ్ళికి ముందు లేదండి, ఈ తెలివి చిన్న బిడ్డలప్పుడు లేదండి, లేకపోతే ఇంకా బాగుండేది అనిపిస్తుంది, ఆలోచిస్తాం. అటువంటి వారికి బైబిలు, నా మాట చెప్పండి, నా నమ్మకం ఏంటో తెలుసా? దేవుడు దీవించదలుచుకుని 1 సెకండ్
1 సెకండ్ ఎనఫ్ టు సక్సెస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని దీవించడానికి దేవునికి 1 సెకండ్ చాలు. భూమి కలుగును గాక, ఎంత టైం బట్టి ఉంటుంది? నిమిషం పట్టిందా? భూమి కలిగి. ఆకాశము కలుగును గాక, నా నమ్మకం అది. మనం గతాన్ని చూసి దిగులు పడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా, కృంగిపోయిన అవసరంలా. దేవుడు నా వైపు చూసి డానియేల్ దీవించబడును గాక అన్నాడు అనుకో, ప్రైజ్ ది లార్డ్, ఏమైపోద్ది? డానియేల్కి ఒక 100 విమానాలు వచ్చును గాక అన్నాడు అనుకో, ఏమైపోతాయి? అయిపోద్ది అంతే. భూమి కంటే ఆకాశం కంటే 100 విమానాలు గొప్ప ఏం కాదు. మనమేమో అటు నమ్మం, మనం వెనక్కి తిరిగి చూస్తాం. అప్పుడు తెలియలేదు, నా బ్రతికిట్ట అయిపోయింది. ఏడవటంలో ఫస్ట్ ప్రైజులు వస్తాయి మనకి, కృంగిపోవటంలో ఫస్ట్ ప్రైజులు వస్తాయి మనకి, పాడైపోవటంలో ఫస్ట్ ప్రైజులు మనకే. ఇంకేముంది, అయిపోయిందిగా పెళ్ళి కూడా అయిపోయింది, ఇంకేముంది సమాధేగా మనం ప్రిపేర్ అవుతాం. అందుకని ముందే సమాధి స్థలం ఎక్కడైనా ఎదుగుతాం. కొంతమందికి దాన్ని చాలా క్యాష్ చేసుకున్నారు. నువ్వు చచ్చిపోతే నీకు సమాధి స్థలం ఇయ్యం, మర్యాదకు రండి చర్చికి. చచ్చిపోయావో సమాధి స్థలం ఇయ్యం అంటే ఇప్పుడు బ్రతికుండంగానే ఒకటి ఊహించుకోవాలి, నా సమాధి అనండి అందరూ. బతికుండంగానే ఒకటి ఆలోచన, నాకు సమాధి, నాకు మంచి ప్లేస్లో సమాధి, నాకు మంచి ప్లేస్లో సమాధి, నాకు మంచి ప్లేస్లో సమాధి, నా సమాధి, నా సమాధి, నా సమాధి, నా సమాధి. మన ఆలోచనలన్నీ సమాధి ఆలోచనలు. లాజరుకి సమాధి ఎక్కడుంది? సముద్రంలో చచ్చిపోయిన మిషనరీలకు సమాధి ఎక్కడుంది? కుక్కలు నాకిన ఆ నాబోతుకి సమాధి ఎక్కడుంది? సమాధిని సమాధి చేయుదుము గాక. ఆమేన్. దేవుని సేవకులకు మీతో చెప్తున్నాను ఒక మంచి అద్భుతమైన విషయం. మనకు దేవుడు 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దేవుడు మనల్ని దీవించగలడు, దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు, రోగము తీసేయగలడు, పేదరికము తీసేయగలడు, గొడవలను తీసేయగలడు, సమస్యలను తీసేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే మనం దేవుని వాక్యపు విధానాల్లోకి వెళ్ళాలి. ఆ స్త్రీ ఏం చేసిందంటే, 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పోయింది, ఇంకేముందిలే నా బ్రతుకు. 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పోయిందంటే దాని అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పాలంటే తన తాలిబొట్టు తెగింది అని అర్థం. యోధా ఆచార ప్రకారం యోధా స్త్రీలకు 10 వెండి నాణ్యాలు కలిగిన తాడు వాళ్ళ మెళ్ళ ఉంటుంది. ఒకటి పోయిందంటే అర్థం ఏంటంటే అది తెగితేనే అది పోతుంది. అది తెగిపోయింది. ఇప్పుడు ఆ వెండి నాణ్యం తనకొక గుర్తింపు, ఆ వెండి నాణ్యం తనకొక గౌరవము, ఆ వెండి నాణ్యం తనకొక స్థానం, ఆ వెండి నాణ్యం తనకొక అవసరం. ఆ వెండి నాణ్యం పోతే పోని అంటే కుదరదు. అక్కడ వెండి నాణ్యం తెచ్చుకోవాల్సిందే, తాడుకు కూర్చాల్సిందే, మెళ్ళలో వేసుకోవాల్సిందే. అందుకు ఆమె ఏం చేసిందో, ఫస్ట్ దీపము వెలిగించి. సో మనం నేర్చుకోవాల్సింది దేవుని యొక్క వాక్యం, టు రికవర్. ఏ స్థానం, నా మాట ఏంటంటే అసలు మన స్థానం ఇది కాదు. దేవుడు మన ఎట్లా చాలా పెద్ద తలంపులు కలిగి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. నేను కూడా నమ్ముతున్నాను, నా స్థానం ఇది కాదు. దేవుడు నా ఎడల చాలా పెద్ద తలంపులు కలిగి ఉన్నాడు. ఏదో సంథింగ్ హ్యాపెండ్ నా లైఫ్లో. నా మైండ్ సెట్ ఎక్కడో తేడా వచ్చింది, నా లైఫ్ స్టైల్ ఎక్కడో తేడా వచ్చింది, నా విశ్వాసంలో ఎక్కడో తేడా వచ్చింది. అందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. లేదంటే దేవుని స్థానంలోకి వెళ్ళేవాళ్ళమే. దేవుడు ఎంతగా దీవించాడు అనుకున్నాడు, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉపయోగకరంగా ఉంచాలనుకున్నాడు. ఐ లాస్ట్ మై స్టేటస్, సో ఐ వాంట్ టు రీగెయిన్ దట్, ఐ వాంట్ టు రికవర్ దట్. దట్స్ మై ఫైట్, దట్స్ మై ఫైర్. అది నా ఆశ, అది నా పోరాటం. నీకు కూడా ఆశ ఉండాలి. ఆమెను చెప్పండి. అందుకే దీపం వెలిగించు. పక్కన వాళ్ళు చెప్పు, అందుకే దీపం వెలిగించు. చెప్పు, అందుకే దీపం వెలిగించు. ఏంటిదా దీపం? నీ వాక్యము నా త్రోవకు వెలుగైంది, నా పాదములకు దీపం. చదువుతుంటే వాక్యం ఇచ్చిన బలం, వాక్యం ఇచ్చిన ధైర్యం, వాక్యం ఇచ్చిన ఆనందం, వాక్యం ఇచ్చిన నెమ్మది, వాక్యం చూపించిన మార్గం,
వాక్యం చేసిన మేలు ఈ ప్రపంచంలో ఏ మనుషుడు చేయలేడు. ఎందుకంటే వాక్యము దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అంటే దేవుడు, దేవుని వాక్యం, దేవుని మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. సో దాన్ని చదువు. రైట్, మంచి. దీపం వెలిగించింది, ఏం చేసింది? చీపురు తీసుకుంది. అనండి ఆ మాట అందరూ గట్టిగా చెప్పండి. అనండి ఆ మాట గట్టిగా అనాలి. ఏం తీసుకుంది? చీపురు తీసుకుంది. చీపురు తీసుకొని ఓడటం మొదలుపెట్టింది. ఇంకా చీపురు తీసుకొని ఓడటంలో ఎంత నిపుణత ఉందో మీకే తెలుసు. ఆడవాళ్ళకి బాగా తెలుసు కదా, మాకంటే వాళ్ళకే బాగా తెలుసు అంటారా? చెప్పండి. చాలాసార్లు వాళ్ళకే బాగా తెలుస్తుంది అనుకుంటా. ఓకే, చీపురు తీసుకొని అది ఊడుస్తూ ఉంది. ఎప్పుడు దాకా ఉడుతుంది? నేను అనుకుంటాను ముందు ఒక రౌండ్ ఊడ్చింది, నాణ్యం దొరకల. అట్లా కాదులే అని చెప్పి మోహరించింది. కింద సోఫా సెట్లకి చీపురు పోయింది, కింద మంచం, ఆ డబుల్ కట్ట మంచం కిందకి చీపురు పోయింది, ఆ మూలల్లోకి చీపురు పోయింది, ఈ మూలలోకి చీపురు పోయింది, ఆ మూలలోకి చీపురు పోయింది. చీపురు ఎక్కడికి వెళ్ళగలదు అక్కడికి పోయింది. మొత్తం ఊడుస్తూ ఉంది. ఎప్పటిదాకా చెప్తారా? దొరికే వరకు ఊడుస్తాను. ఇప్పుడు మనం కూడా చీపురును లోపలికి తీసుకెళ్ళాలి, గుండె లోపలికి తీసుకెళ్ళాలి, చెవుల లోపలికి తీసుకెళ్ళాలి, కళ్ళ లోపలికి తీసుకెళ్ళాలి, తల లోపలికి తీసుకెళ్ళాలి. తలలో చెడ్డ తలంపులు ఉన్నాయే, అక్కడికి దేవుని వాక్యమైన చీపురు తీసుకెళ్ళి ఆ చెడ్డ తలంపులు ఊడ్చి బయటపడాయి. గుండెల్లో చెడ్డ ఆలోచనలు ఉన్నాయే, చెడ్డ కోరికలు ఉన్నాయే, హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయే, హృదయంలో ఈ చెడ్డవన్నీ ఉన్నాయే, అవన్నీ ఊడ్చిపడేయాలి. కాళ్ళంటే ఏమంటాయో తెలుసా? నువ్వు చర్చికి పోబాకు, నువ్వు సినిమాకి వెళ్ళు, నువ్వు చర్చికి పోబాకు, నువ్వు సారాయి కొట్టుకెళ్ళు. ఆ కాళ్ళల్లో ఉన్న చెడ్డ కోరికలను ఊడ్చేయాలంతే. చెవులంటే ఎవరు లేనప్పుడు ఏదన్నా విను, ఎవరు లేనప్పుడు చెడ్డ మాటలు విను, చెడు మాటలు విను, చెడు పాటలు విను, చెడు విషయాలు విను. కళ్ళంటే చూడు, కళ్ళు ఊడ్చబడాలి. కళ్ళల్లో ఉన్న చెడు, చెవుల్లో ఉన్న చెడు, తల్లో ఉన్న చెడు, హృదయంలో ఉన్న చెడు, చేతల్లో ఉన్న చెడు, కాళ్ళల్లో ఉన్న చెడు, నీ జీవితంలో ఎక్కడుందో అది మొత్తం ఊడ్చేస్తే ఆ కసువంతా బయటకు వస్తే నాణ్యం దొరికింది. గట్టిగా చప్పులు కొట్టి దేవుని కసు బయటికి రావాలి. కసువంతా ఎక్కడ పెట్టుకొని దుమ్ములో పడింది నాణ్యం, అడుగున పడిపోయింది నాణ్యం. ఏ పాపం కింద పడిందో, ఏ చెడు కోరిక కింద పడిందో, ఏ చెడు స్నేహం కింద పడిందో, నీకు దేవుడు చాలా మంచి లైఫ్ ఇస్తే నువ్వెందుకు నీ నాణ్యాన్ని పోగొట్టుకుంటావు? నీ జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నేను చాలా ఒకసారి ఆలోచిస్తాను, అరే ఆ పిల్లోడికి దేవుడు ఎంత మంచి భవిష్యత్తు ఇచ్చాడు, ఆ పిల్లోడు ఎంత బాగుండేవాడు, ఆ పిల్లోడికి లైఫ్ ఎంత బాగుండేది. అరే ఈ పిచ్చి పిల్లోడింది ఆ కసు కింద పడ్డాడు, ఆ చెత్త కింద పడ్డాడు, ఆ డ్రైనేజీలో పడ్డాడు, ఆ కాలువ కాడ పడ్డాడు, ఆ ఇళ్ళ కాడ పడ్డాడు. అయ్యో ఆ నాణ్యం మరుగైపోయింది, ఆ నాణ్యం పాడైపోయింది, ఆ నాణ్యం చెదిరిపోయింది. ఎంత వేదనో, ఎంత బాధో. నేను మీతో ఒక మాట చెప్పి ముగిస్తాను. కనుక చీపురు పెట్టుకుంది, ఊడ్చింది, దొరికేదాకా వెతికింది, దొరికించుకుంది. ప్రైజ్ అల్లాడు, గట్టిగా చెప్పలు గట్టి ప్రైజ్ అల్లాడు, దొరికించుకుంది. కనుక ఇదొక లెసన్ టు రికవర్ అవర్ లైఫ్ వాట్ వీ లాస్ట్. రెండోది మీకు తెలిసింది, గొర్రె ఒకటి తప్పిపోయింది. పోగొట్టుకున్న గొర్రెను ఆమె ఏం చెప్తారు? ఒక్కసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పోగొట్టుకున్న గొర్రెను వెతకాలి, దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు కాపరి గొర్రె రాదు, గొర్రె రాదు. ఎందుకు గొర్రె రాదు? అది గొర్రె కదా, అందుకు రాదు.
సో కాపరి ఏమనుకున్నాడంటే, 2 తలంపులు ఉన్నాయి, ఈడ మందు ఉంది, ఈడ 99 గొర్రెలు ఉన్నాయి, ఇవి అరుస్తూ ఉన్నాయి, వీటిని కాసుకోవాలి, వీటిని మేపుకోవాలి, వీటిని చూసుకోవాలి. అడిపోతే ఒంటరి గొర్రె ఉంది, అది పోయింది, అది చచ్చిపోద్దేమో, పులి పట్టుకుంటుందేమో, తోడేలు వస్తుందేమో, గుంట్లో పడుతుందేమో, చచ్చిపోద్దేమో, టైం ఎక్కువైపోతుంది, ఎక్కువసేపు అవుతుంది, ఏమైపోద్దేమో. కాపరికి నిద్ర పట్టదు, కాపరికి ప్రశాంతత ఉండదు, కాపరికి సంతోషం ఉండదు, కాపరికి సమాధానం ఉండదు, కాపరి అల్లాడిపోతుంది హృదయం. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ షెపర్డ్, దట్ ఈస్ ద మూమెంట్స్ ఆఫ్ షెపర్డ్. కాపరి యొక్క పరిస్థితి అది. ఏం చేయాలి? వదిలేద్దామా? మనస్సాక్షి ఒప్పుకోవట్లా. వెళదామా? బాధ్యత పెద్దదింది. అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చాడు. 99 ఉన్నాయి, ఒకదానికొకటి తోడుంటాయి, ఒకదానికొకటి ధైర్యం చెప్పుకుంటాయి, ఒకదానికొకటి సహాయం చేస్తాయి, ఒకదానికొకటి ఒక చోటే ఉంటాయి. కానీ ఒంటరి దానికి ఎవరు ఉండరు. ఆ ఒంటరి దానికి ధైర్యం చెప్పేవాడు ఉండడు, ఆ ఒంటరి దానికి తోడుండరు, ఆ ఒంటరి దానికి సహాయం ఉండదు, ఆ ఒంటరిది శత్రు చేతిలో పడుతుంది, ఆ ఒంటరి దగ్గర కాపరలేడు. సో ఐ వాంట్ టు గో ఫర్ ద లాస్ట్ షీప్. నేను ఆ గొర్రె కోసం వెళ్ళాలి. 99 విడిచిపెట్టాడు, గొర్రె కోసం వెళ్ళాడు. చెన్నారెడ్డిపల్లిలో ఇందాక ఒక మాట చెప్పా, నాకు అక్కడ 99 గొర్రెలు ఉన్నాయి, నాకు అక్కడ 99 గొర్రెలు ఉన్నాయి, మీరు ఒకే గొర్రె. మా వాళ్ళు అంటున్నారు, అన్నా నువ్వంత కష్టపడుతున్నావు, నువ్వంత బాధపడుతున్నావు, అంత దూరం పోతున్నావు, ఎందుకన్నా అంటున్నాడు. బాధపడుతున్నారు వాళ్ళు. కానీ నా మనసు ఒప్పుకోవటల్లా. అయ్యా, నేను ప్రారంభించిన పరిచర్య, నా మొదటి ఆత్మీయ బిడ్డలు, నేను ఎట్లా పోగొట్టుకోవాలి అని మీ దగ్గరకు వస్తున్నా. ఓపిక చేసుకొని, శక్తి తెచ్చుకొని, బలం తెచ్చుకొని, మెళుకు తెచ్చుకొని. మేము 5 గంటలకు లెగిస్తే కానీ మీ దగ్గరకు రావటల్లా. మేము 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాం, మీరు 4 అడుగులు ప్రయాణం చేసి రండి. వాళ్ళని ఆ రీతిగా సిద్ధపరుస్తున్నాం. అంతే, కాపరికున్న మనసు అలాంటిది. ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది, చిన్న చర్చి, ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది, ఉజ్జీవంగా చిన్న చర్చి అయిన మంచి ప్రార్థనలు జరిగినాయి, చాలా స్పిరిచువల్గా జరిగినాయి, చాలా ఫెయిత్ఫుల్గా జరిగినాయి, చాలా శక్తివంతంగా జరిగినాయి. హోల్ నైట్ ప్రేయర్ దాదాపు 12 గంటలు, 1 గంట టైం దాటిపోతుంది. నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఓ చెల్లి ఫోన్ చేసింది, అన్నా ఏమ్మా ఏంటన్నా, అన్నా అక్క టాబ్లెట్స్ వేసుకుందన్నా, మాకు భయంగా ఉందన్నా, ఏం చేయాలి అర్థం కాలేదన్నా. నాకు ఏం అర్థం కాల. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి? ఈడేమో ప్రార్థన జరుగుతుంది, ఇది ప్రార్థన ముఖ్యం. మా నాన్నగారు వాళ్ళ తండ్రి గారు చనిపోయినా ప్రార్థన ఆపలేదు, ఆరాధన ఆపలేదు. ప్రార్థన అయిపోయినాక తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. అది నా నమ్మకం. మా ఇంట్లో శవాలు ఉన్న రోజు కూడా మేము ప్రార్థన ఆగలేదు. ప్రార్థనకి వెళ్ళొచ్చినాక మేము భూస్థాపన కార్యక్రమం చేసాం. అది మా విశ్వాసం. ఇప్పుడు కూడా ఆ తలంపులు వచ్చినాయి. ప్రార్థన ముఖ్యం కదా, దేవుడు చూసుకుంటాడు కదా, ప్రార్థన ముఖ్యం కదా, ఈ ఆల్రెడీ పేరు ఎట్టాపాలి అని మనసు వచ్చింది. ఏం చేయాలి ప్రభువా? అవతల ఏడుస్తున్నారు, అవతల పిలుస్తున్నారు, ఏం చేయాలి ప్రభువా? ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఏమంటే, నీ కూతురు ఆ స్థితిలో ఉంటే నువ్వేం చేస్తావో అదే చెయ్యి అన్నాడు. నువ్వు ఆన్లైన్ ప్రేయర్ చేస్తావా? చేయగలవా? అట్లయితే అట్లే చెయ్యి. చేయలేవా? వెళ్ళిపోతావు. అట్లయితే వెళ్ళిపో. అర్థమైపోయింది దేవుని స్వరం. వెంటనే ఫోన్ చేశాను, అర్జెంటుగా దొనకొండ తీసుకురమ్మని చెప్పాను. దొనకొండ తీసుకొచ్చాం. దేవుడు ఎప్పుడూ రాడు ఒక వ్యక్తి. ఆ రోజు వచ్చాడు, కారు తీసుకొని వచ్చాడు. ఆ కారు ఉంది, ఎప్పుడు మన చర్చికి కారు రాదు. ఆ నైటే ఎందుకో కారు మనకు అందుబాటులో ఉంది. తీసుకొచ్చాం, ఆ బిడ్డని ఎక్కించుకున్నాం. శర్మ డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసుకోవాలా, ఆయన లెగవలా. లోకల్లో ఏ డాక్టర్ అందుబాటులో లేడు. అవతలకి వెళ్ళిపోయాం, నర్సరావుపేట డాక్టర్. ఆయన కూడా చాలా కష్టంగానే ఫీల్ అవుతున్నాడు. నేను ఈ టైంలో రిస్క్ చేయను, ఏదన్నా జరగడానికి జరిగితే నా మీదకి వస్తుంది, నేను ఏం చేయను అన్నారు. మేము చెప్పాం, మేమందరం ఉన్నామండి, మీకేం మాట రానివ్వం, మీరు ముందు ఫస్ట్ ఎయిడ్ చేయండి, చేయాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాం. ఆ డాక్టర్కి ధైర్యం చెప్పాం, వీళ్ళకి ధైర్యం చెప్పాం. సంఘం అంతా నిలబడ్డారు. నేను ఒక్కడే కాదు,
సంఘస్థులందరూ నిలబడ్డారు. ఆ రోజు అందరు నిలబడి ఆమెకు వైద్యం చేయించాం. ఆ తర్వాత ఉదయకాలం దర్శి గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చి అక్కడ చూసాం. అక్కడ కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేశాను. అక్కడ ధైర్యం చెప్పాం, దేవుడు కాపాడుతాడు, బ్రతికిస్తాడని ప్రార్థన చేస్తాం. అక్కడ కూడా కాలేదు. గుంటూరు జనరల్ హాస్పిటల్కి తెచ్చాం. గుంటూరు జనరల్ హాస్పిటల్కి అక్కడికి నేను వెళ్ళాం. నా కూతురు, నిజం చెప్తున్నాను, నా బిడ్డ తల మీద చేయబెట్టినంటే తల పెట్టి చేయబెట్టి ప్రార్థన చేశాను. ప్రభు, ఈ బిడ్డ బ్రతకాలి, ఈ బిడ్డ కీడు జరగకూడదు, ఈ బిడ్డ కాపాడబడాలి. దట్ ఈస్ మై హార్ట్, దట్ ఈస్ మై మినిస్ట్రీ, దట్ ఈస్ మై లవ్ ఫర్ గాడ్. ఆ రేంజ్లో నేను ప్రేమించాను. అట్లా బ్రతికించుకున్నాం, అట్లా కాపాడుకున్నాం. ఆ తల్లిదండ్రుల ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన, సేవకుల ప్రార్థన ఆ రోజు ఆ బిడ్డని కీడు నుంచి తప్పించింది. ఒక్క గొర్రె దాన్ని కాపాడుకోవటం కొరకు మేము చేసిన సేవ. ఇలాంటి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా